ప్రత్యేకమైన సమయాన్ని అనుగ్రహించారు. అందును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియచేస్తున్నాను. చేరువచ్చిన నా ప్రియ సంఘమైన మీకు అందరికి కూడా వందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మీరు చెప్పిన సాక్ష్యములను బట్టి నిజముగా ప్రభువు మనల్ని మన కుటుంబాలని సరి చేసుకుంటూ నడిపిస్తూ ఉన్నారు. 9వ నెలలో ఈ సెప్టెంబర్ నెలలో ప్రత్యేకించి 1వ తేదీనే దేవుని సన్నిధిలో ఉండేదానికి ప్రభు మనకు ఈ నెలలో కృపను దయచేశారు. మరి దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి మనం ఎంతైనా కూడా ఆయనకి రుణస్థలమై ఉండాలి. హల్లెలూయా. ఈ దినమున దేవుని యొక్క మాటల ద్వారా మీతో కొంత సమయాన్ని నేను ముందుకు కొనసాగాలని కోరుతా ఉన్నాను. ఈ లోకంలో మనుషులు చాలామంది, అంటే చాలామందిని కాదు కానీ అందరూ మనుషులు అనేవారు ఈ లోకంలో ధనాన్ని దాచుకుంటారు. ధనాన్ని, అలాగే ఆస్తి పాస్తులను, ఏదైనా ఉంటే బంగారం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా వస్తువులు కావచ్చు, ఏం చేస్తారంటే దాచుకుంటారు. ఎందుకంటే వాటిని ఎవరికి కూడా తెలియకుండా ఉండాలన్నది మనుషుల యొక్క ఆలోచన. ఎంత అప్పులు ఉన్నాయో తెలియజేయాలని ఆశపడతారు, కానీ ఎంత డబ్బులు ఉన్నాయో తెలియజేయాలని ఆశపడరు. ఇంకా కొంతమంది పెద్ద పెద్దోళ్ళు అయితే వారి మీద అధిక మొత్తంలో డబ్బు ఉండకూడదని కొంతమంది బినామీలను ఏర్పాటు చేసుకొని వారి మీద ఆ డబ్బును వేసి వీరికి మాత్రం ఏమీ లేనట్లుగా చూపించుకుంటారు. కావాలంటే చూడండి, మీరు ముఖ్యమంత్రులకు, చాలా పెద్ద పెద్ద అధికారులకు వారికి ఎంత ధనం ఉందో చెప్పుకుంటూ ఉంటారు. వారికి ఎంత ధనం ఉంటుందంటే 2 కోట్లు 3 కోట్లు అంటుంది. కానీ నిజానికి వారికి ఉండే ధనం ఎంత ఉంటుందంటే మాటల్లో చెప్పలేం. ఎందుకంటే వారికి చెప్పడం అనేది ఇష్టం లేదు. వారికనే కాదు, మనుషుల్లో అనేకులకు కూడా ఎంత ఉన్నది, మా ధనము, మా ఆస్తిపాస్తులు ఎంత ఉన్నది అన్నది చెప్పుటకు ఎవరికి ఇష్టం ఉండదు. అలాగే మనుషులకి వారి బలహీనతలు దాచుకోవడం కూడా అలాగనే ఉంటుంది. ధనాన్ని ఎలాగైతే దాచుకుంటారో, ఆస్తిపాస్తులను ఎలాగైతే దాచుకుంటారో, వారి బలహీనతలు కూడా అలాగే దాచుకుంటారు. అది కక్ష అయినా కావచ్చు, పొరపాట్లైనా కావచ్చు, ఇతరుల మీద చూపే ప్రేమైనా కావచ్చు, ఇంకోటి ఇంకా ఏదైనా కానీ చాలామంది దాచుకునే స్వభావం కలిగి ఉన్నారు. ఉదాహరణకి మీకు చెప్తాను. చాలామంది వివాహం చేసేటప్పుడు అబద్ధాలు చెప్పి పెళ్ళిళ్ళు చేస్తారు. దానికి ఒక సామెత కూడా వాడతారు, 100 అబద్ధాలు చెప్పైనా పెళ్లి చేయాలి అని. 100 అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తారేమో కానీ వారిని సంతోషంగా మాత్రం ఉంచలేరు. ఈ వాక్య సందేశం మీరు గమనించాలి. మీ ధనాన్ని, మీ ఆస్తిపాస్తులను, మీకున్న సిరి సంపదలను బయట పెట్టుకోవాలి, అందరికి చెప్పాలని కాదు ఈ యొక్క వాక్య ఉద్దేశం. మన బలహీనతలు దాచుకున్నప్పుడు, మన పొరపాట్లు దాచుకున్నప్పుడు ఆ మనిషి సంతోషంగా ఉండలేడు అన్న విషయాన్ని మీతో నేను తెలియజేస్తున్నాను. ఆలోచన చేయండి. మనిషి అనుకుంటాడు ఎవరికి తెలియకుండా మెయింటెనెన్స్ చేయాలి, సీక్రెట్గా మెయింటెనెన్స్ చేయాలి. భర్తకు తెలియకుండా, భార్యకి తెలియకుండా, బిడ్డలకి తెలియకుండా, లేదా ఎవరికి కూడా తెలియకుండా వారి యొక్క బలహీనతలు మెయింటెనెన్స్ చేయాలని అనేకులు కోరుకుంటారు. ఎవరైతే ఆ విధంగా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారో వారి ముఖాల్లో సంతోషం అనేది కనిపించదు. ఎవరైతే వారి బలహీనతలు దాచుకుంటూ వస్తారో, ఎవరు సీక్రెట్లు మెయింటెనెన్స్ చేస్తూ వస్తారో వారికి సంతోషం అనేది దూరం అయిపోద్ది. ఇంకా కొంతమంది మంచిని కూడా దాచేస్తూ ఉంటారు. బాగా ఆలోచించేయండి, మీతో నేను తెలియజేస్తున్నాను. ఎవరికి తెలియకూడదు అనుకుంటున్న మన బలహీనతలు, సీక్రెట్లు ఇద్దరికి మాత్రం తెలుస్తాయి. ఎవరికి అంటే, ఒకటి దేవుడికి, రెండోది సాతానుడికి. దేవునికి మన బలహీనత తెలిస్తే మన బలహీనతల నుండి ఆయన మనకు జయాన్ని ఇస్తాడు. ఎప్పుడు అంటే మనం ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన సహాయం కోరుకున్నప్పుడు ఖచ్చితంగా మన బలహీనతల నుంచి ప్రభు మనకు విజయాన్ని దయచేస్తాడు. సాతానుడైతే
మన బలహీనతలను ప్రోత్సహించి బాగా ఉపయోగించుకొని వాడు ఇరుకున పడేసి మనల్ని నాశనం చేయాలని చూస్తాడు. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా 16వ అధ్యాయం 28వ వచనంలో మీరు చూడాల్సిన అవసరం లేదు, కానీ న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనంలో సంసోను దేవునికి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇదొక్కసారికి నాకు శక్తిని, ఇదొక్కసారికి నాకు బలాన్ని, నా శత్రువుల మీద, నా శోధన మీద, నా పాపం మీద విజయం పొందేదానికి నాకు బలాన్ని దయచేయని, ఇదొక్కసారికి, ఇదొక్క మారే నాకు సహాయం చేయని సంసోను ప్రార్థన చేస్తే సంసోనికి తిరిగి దేవుడు బలాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీ బలహీనతలు దేవునికి తెలిస్తే, దేవునికి తెలిసేటట్లు నీ బలహీనతలు ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. లేదా నీ బలహీనతలు ఎవరికి తెలియవులే, ఎవరికి అర్థం కావు, నాకు మాత్రమే తెలుసని ముందు కొనసాగుతూ ఉంటే సాతాను నిన్ను చాలా ప్రోత్సహిస్తాడు, చాలా నిన్ను ముందుకు నడిపిస్తాడు. చివరికి ఒక రోజున వదిలేస్తాడు. ఎలా వదిలేస్తాడంటే, దిక్కులేని వానిగా, నిస్సహాయ స్థితిలో, అందరూ విడిచిపెట్టేట్లుగా, అందరూ అవమానించేట్లుగా, అందరూ నిందించేట్లుగా, అందరూ నిన్ను తోలనాడేట్లుగా సాతానుడు ఒక రోజున విడిచిపెడతాడు. బాగా ఆలోచించేయండి, మీకు అర్థమైందని చెప్తున్నాను. ఒక వ్యక్తి సంతోషంగా ప్రయాణం చేస్తున్నాడు అనుకుందాం, నెల్లూరు నుంచి సంతోషంగా ప్రయాణం చేస్తున్నాడు అనుకుందాం. ప్రయాణం చేస్తున్న వ్యక్తికి 10 లక్షల రూపాయలు ఇచ్చి దాచిపెట్టి అన్నాం అనుకోండి, వాడు ముఖంలో సంతోషం ఎటు పోద్ది. అప్పుడు దాకా సంతోషంగా ప్రయాణం చేస్తున్న వ్యక్తికి ఒక్కసారిగా ముఖం అంతా మాడిపోద్ది, వికారం అయిపోద్ది. నిజానికి మనం ఆలోచన చేయాలి, 10 లక్షల చేతిలో డబ్బులు ఉంటే సంతోషించాలి కదా. ఎందుకు అతని ముఖం మారిపోయింది? సంతోషం కాస్త భయంగా ఎందుకు మారింది? ఎందుకు కలవరంగా మారింది? ఏంటి అని అంటే, ఆ డబ్బు అనే దాని ద్వారా ఆ డబ్బును దాచమన్నాడు. ఎలా దాచాలి, ఎవరికి తెలియకుండా ఎలా దాచాలి, ఎలా దీనిని ఇంటి దాకా తీసుకెళ్ళాలి అని చెప్పి ఆ మనిషి కలవరం చెంది కొంతమంది అయితే గుండెపోటు వచ్చి కూడా చచ్చిపోవచ్చు. ఎందుకంటే ఆ డబ్బును దాచిపెట్టలేక. కాబట్టి ఆలోచన చేయండి, దేవుని వాక్య సందేశాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మనము మన హృదయాల్లో మన బలహీనతలు దాచుకున్నంత కాలం, సీక్రెట్లు మెయింటెనెన్స్ చేసినంత కాలం మనలో సంతోషం అనేది దూరం అయిపోద్ది. మరొకసారి చెప్తున్నాను, ఈ వాక్య సందేశము మీ ధనాన్ని బయట పెట్టుకోవాలని, మీ ఆస్తుపాస్తులను చెప్పుకోవాలని కాదు, కానీ మీ బలహీనతలో ప్రభువు దగ్గర పెట్టి విడిచిపెట్టి సంతోషంగా ముందుకు కొనసాగాలన్నది ఈ వాక్య సందేశం. అది నేను మాత్రమే కాదు, కానీ బైబిల్లో భక్తిపరుడైన వాడు మాట్లాడుతున్నాడు అలాగా. ఎవరు ఆ భక్తిపరుడు అంటే, యోబు గ్రంథంలో 31వ అధ్యాయము 33వ వచనము 34వ వచనాన్ని మీరు చదవాలని నేను కోరుతా ఉన్నాను. యోబు గ్రంథం 31వ అధ్యాయము 33, 34వ వచనాన్ని దయచేసి చదవండి. ఆదాము చేసినట్లు నా దోషములు నేను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకొని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. హల్లెలూయా. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అంటే, యోబు మాట్లాడుతున్నాడు, తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. ఏమైనా మాట్లాడుతాడంటే, ఆదాము దాచుకున్నట్లు నా పొరపాట్లు నేను దాచుకోలేదంటున్నాడు. ఒకవేళ నా హృదయములో పొరపాట్లు నేను దాచుకో ఉంటే పరమనందున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను. నేను దాచుకోలేదు, నా పొరపాట్లు దాచుకోలేదు అంటే, యోబు కూడా తన దినచర్యలలో కావచ్చు, ఈ శోధనల పడక ముందు కావచ్చు, దేవునికి ఆయాసకరమైనవి లేదా ఆయనకు అనిపించినవి ఏదో చేసి ఉన్నాడు. పొరపాట్లు చేసిన యోబు అయితే దాచుకోలేదని, దానికి ఎవరిని మెన్షన్ చేస్తున్నాడు యోబు అంటే, ఆదాముని మెన్షన్ చేస్తున్నాడు.
ఆదాములాగా నేను నా పొరపాట్లను దాచుకోలేదు. ఒకవేళ నా హృదయంలో వాటిని నేను దాచుకో ఉంటే దేవుని దృష్టిలో వేషధారిగా ఉంటాను. ఎందుకు యోబు యథార్థవంతుడయ్యాడు? ఎందుకు యోబు నీతిమంతుడయ్యాడు అంటే అసలు పొరపాట్లే చేయలేదని కాదు. ఏంటి? పొరపాట్లే చేయలేదని కాదు, పొరపాట్లు దాచుకోలేదని అర్థం. పొరపాట్లే చేయలేదని కాదు, కానీ పొరపాట్లు దాచుకోక, కప్పుకోక, దేవుని ఎదుట బహిరంగంగా యథార్థంగా ఒప్పుకొని దేవుని దృష్టిలో నీతిమంతుడుగా యథార్థవంతుడిగా అయ్యాడు. చాలామంది మనుషులు ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అని ముందుకు కొనసాగుతూనే వారి సంతోషాన్ని వారి చేతులారానే నాశనం చేసుకుంటున్నారని చెప్పాలి. బాగా ఆలోచన చేయండి. హృదయంలో ఏమి లేనోడి మొక్కాన్ని చూడండి, హృదయంలో చాలా దాచుకున్నాడు మొక్కనని చూడండి. వాడి ముఖానికి వీడి ముఖానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే వాడు హృదయంలో చాలా భారం ఉంది, చాలా దాచుకో ఉన్నాడు. ఎవరికి తెలియని విషయాలు ఆ ఒక్క వ్యక్తికే తెలుసు. కాబట్టి దిగులు, సంతోషం లేక, దిగులు చేత సంతోషం లేక చాలామంది మనుషులు బాధపడుతూ ఉంటారు. మీరు చూసుంటారేమో, మీరు చాలా సినిమాలు చూస్తూ ఉంటారు కదా. అప్పుడప్పుడు క్యాథలిక్ డినామినేషన్లో ఫాదర్ కూర్చో ఉంటాడు. ఫాదర్ కూర్చో ఉంటే ఆయనకి అవతల విశ్వాసికి ఒక చెక్కలాగుంటుంది. అవతల చెక్క నుంచి విశ్వాసి తన పొరపాట్లన్నీ చెప్పుకుంటాడు. ఎవరికి? ఫాదర్కి చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే ఫాదరు వాటిని విని అతన్ని తిట్టాలనో కొట్టాలనో కాదు, దాచుకోకూడదని. దాచుకుంటే హృదయంలో సంతోషం ఉండదని, అదే పొరపాటులో ఉంటాడని ఆ డినామినేషన్లో ఆ క్రమాన్ని ఎందుకు పెట్టారో నాకు ఆ ముఖ్య ఉద్దేశం తెలియదు, కానీ అలాంటి పనులు మనం చూస్తాం. ఈ రోజున చాలామంది క్రైస్తవులు నేడు గమనించినప్పుడు పొరపాట్లను దాచుకునే క్రైస్తవులుగా, వాటిని కప్పుకునే క్రైస్తవులుగా మనం ప్రత్యేకించి చూడవచ్చు. దేవుడు ప్రత్యేకించి వాక్యములో ఏం చెప్తుంది అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో, ఆయనకు కనిపించనిది ఏదీ లేదు, ఆయనకు మనం లెక్క చెప్పాలి అన్నది అక్కడ ముఖ్య ఉద్దేశంగా మనం చదవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని దయచేసి చదవండి. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏమీ లేదు, మనము ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తాన్ని మరుగు లేక తేటగా ఉన్నది. హల్లెలూయా. ఆయనకి ఏది కూడా మరుగు లేదు మన విషయంలో. ఆయనకి చాలా తేటగా ఉంది. ఏ విషయంలో అంటే మనల్ని పరిశీలన చేసే విషయంలో, మన చర్యలను ఎరిగే విషయంలో, మన రాకపోకలలో ప్రతిదీ ప్రభు దృష్టికి ఏమాత్రం మరుగైందిగా కనిపించదు. ఈ సమయంలో దేవుని మాటలు ఆలకిస్తున్న నా ప్రియ సంగమా, యోబు అంటున్నాడు, ఆదాములాగా నేను నా పొరపాట్లను దాచుకోలేదు అని. ఈ రోజున ఒకవేళ నీవు దాచుకొని సాతానుడి చేతుల్లో బందీగా ఉంటే ఒకసారి ఆలోచించి, నీకు సంతోషం లేకపోవడానికి, సమాధానం లేకపోవడానికి ఉన్న కారణాల్లో మరొక ప్రధానమైన కారణం ఏదైనా ఉందంటే అది దాచుకోవడమే, సీక్రెట్గా మెయింటెనెన్స్ చేయడమే. అయితే ఒక రోజున యాకోబుకి ఈ విషయం బోధపడినట్లుగా ఉంది. యాకోబు తన ఇంటి వారితో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. ఆదికాండము 35వ అధ్యాయము, ఆదికాండము 35వ అధ్యాయము 2వ వచనాన్ని దయచేసి మీరు చదవాలి. 2వ వచనాన్ని మీరు చదవాలి. ఆదికాండము 35 2వ వచనం. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న
అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రాలని మార్చుకోండి. మనము లేచి బేతేలునకు వెళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయ్యున్న దేవునికి చాలండి, చాలు. యాకోబు తన ఇంటి వారితో చెప్తున్నాడు, మీ దగ్గరున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోండి. ఎందుకంటున్నాడంటే 1వ వచనంలో దేవుడు యాకోబుతో మాట్లాడాడు, ఇదిగో ఆనాడు నీవు నీ అన్న ఏశావు నుంచి పారిపోయి ఎక్కడైతే బేతేలు దగ్గరకు వచ్చి నేను నీకు కనిపించానో అక్కడికి వెళ్ళి బలిపీఠము కట్టు, అక్కడికి వెళ్ళని 1వ వచనంలో యాకోబుతో దేవుడు చెప్తే, యాకోబు 2వ వచనంలో తన ఇంటి వారితో అంటున్నాడు, ఇదిగో మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేయండి. మీ దగ్గర ఉన్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోండి. మనము దేవుని దగ్గరికి వెళ్ళి బలిపీఠము కట్టి అక్కడ దేవుని స్తుతిద్దాం. ఎందుకంటే నా శ్రమ దినమున నాకు తోడైన దేవుడు, నా మార్గంలో నాకు తోడైన దేవుడు, ఆయన సజీవుడు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుల దగ్గర మనలో ఏ దాపరికాలు ఉండకూడదు, ఏ లోటుపాట్లు ఉండకూడదు, ఏది కూడా మనలో దాచుకొనకూడదు. కాబట్టి ఏది కూడా మీలో లేకుండా పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోండి అని యాకోబు అంటున్నాడు. ఈ జ్ఞానోదయం యాకోబుకి ఎప్పుడు కలిగింది అంటే, యాకోబు తన యొక్క మామ లాబాను దగ్గర నుంచి పారిపోయిస్తే పద్నారాము దగ్గరికి వచ్చాడు. అక్కడ నుంచి కానాను దేశమైన షెకెము అనే ప్రాంతానికి వస్తే అక్కడ కూడా చెప్పలా. 16 దగ్గరికి వచ్చినప్పుడు యాకోబు తన ఇంటి వారికి చెప్పలా, ఏమని, మీ దగ్గర అన్ని దేవతలను పారవేయండి, శుద్ధిపరచుకోండి అప్పుడు చెప్పలా. కనాను దేశానికి వచ్చి షేకెము దగ్గరికి వచ్చాడు, అక్కడికి కూడా చెప్పలేదు. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, తన కూతురు దీనాని అక్కడ ఉన్న హివ్యుల్లో జాతికి చెందిన షేకెము అనేవాడు చెరిచినాడు. దాని ద్వారా తన అన్నదమ్ములు షిమ్యోను, లేవి ఇద్దరు కలిసి అక్కడున్న మగవారిని అందరిని కూడా చంపేశారు. ఆ కారణం చేత వారు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు దేవుడు మాట్లాడాడు, నువ్వు బేతేలుకు పో అని. అప్పుడు బేతేలుకు పొమ్మంటే అప్పుడు యాకోబు జ్ఞానోదయం కలిగింది. ఏమని కలిగిందంటే, మనలో ఏ దాపరికాలు ఉండకూడదు, మనలో ఏమైతే దాచుకో ఉంటామో, ఏ పొరపాట్లయితే దేవునికి అడ్డుగా పెట్టుకో ఉంటామో వాటిని విడిచిపెట్టుకోకుండా దాచుకో ఉంటే వాటి ద్వారా కుటుంబంలో సంతోషం ఉండదు, కుటుంబంలో సమాధానం ఉండదు, సమాజంలో గౌరవం ఉండదు, ఏ మాత్రం కూడా విలువ ఉండదని యాకోబు తెలుసుకొని తన ఇంటి వారందరితో చెప్పాడు. అది కూడా యాకోబుకి ఎందుకు జ్ఞాపకం వచ్చిందో కూడా చెప్తాను. లాబాను దగ్గర నుంచి యాకోబు పారిపోయి వస్తూ ఉంటే లాబాను పెరుగుతుకుంటా వచ్చి, నువ్వు వెళ్తే వెళ్ళావు, నీ తండ్రి మీద ప్రేమ ఉంటే నీకు ఉండింది, నా గృహదేవతలను ఎందుకు నీ దొంగిలించి వచ్చావని చెప్పి అంటాడు. దొంగిలించింది ఎవరో? రాహేలు. ఆ విషయం పాపం యాకోబుకి తెలియదు. భార్యకి తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య ఏం దాచుకున్నా, ఏం దాపరికాలు పెట్టుకున్నా ఆ కుటుంబంలో సంతోషం అనేది ఉండదు. రాహేలు చేసిన ఆ పొరపాటుకి, రాహేలు చేసిన దాపరికానికి యాకోబుకి కలిగిన పేరేందంటే దొంగ అని. పాపం అసలు యాకోబుకి నిజంగానే తెలియదు. ఆ గృహదేవతలు దొంగిలించిన విషయం తెలియదు, ఆమె తీసుకొచ్చిన విషయం తెలియదు, ఎట్లా అసలు ఏం తెలియదు. ఆయన పరిస్థితి అంతా ఎట్ట తప్పించుకొని రావాలా, ఎట్ట మనం పారిపోయి రావాలా, ఆయన చేతికి చిక్కకుండా అన్నట్లుగానే ఉంది ఆయన మనసు. తీరా చూస్తే రాహేలు దొంగిలించేసింది. దొంగిలించి అప్పటికీ కూడా లాబాన్ని ఎత్తుక్కోమన్నాడు యాకోబు. ఎక్కడుంటే వారు నిశ్చయంగా సావాలని చెప్పి కూడా అన్నాడు. నిజంగా రాహేలు కానీ తీసుందని తెలుసుంటే ఆ మాట నిండేవాడు కాదు యాకోబు, అనిండేవాడు కాదు. ఎత్తుక్కోమన్నా కూడా ఈమె అప్పటికీ కూడా దాన్ని దాచిపెట్టింది. బహుశా యాకోబుకి అది జ్ఞాపకం వచ్చిందేమో, రాహేలే కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎంతమంది దాచిపెట్టుకో ఉన్నారో నా కుటుంబాన్ని నాశనం చేయడానికి అనిపించిందేమో యాకోబుకి. అనిపించి యాకోబు అన్నాడు, మీ దగ్గరున్న అన్య దేవతలన్నిటినీ కూడా పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, దాచిపెట్టుకోబాకండి. దేవునికి తెలియందంటూ ఏమీ లేదు, దేవునికి మొరుగైంది ఏమీ లేదు. దేవుని దగ్గర మనం ఏమీ దాచిపెట్టలేం.
మీరు ఎంతకాలం దాచిపెట్టినా, ఎంతకాలం సీక్రెట్ మెయింటెనెన్స్ చేసినా అంతకాలం మీరు సంతోషం దూరం చేసుకుంటారే తప్ప ఆనందంగా సంతోషంగా ఏమాత్రం మీరు ఉండలేరు. యాకోబుకి తెలిసింది, బిడ్డల ద్వారా సంతోషం లేకుండా పోయింది, భార్య ద్వారా సంతోషం లేకుండా పోయింది, కుటుంబంలో నెమ్మది లేకుండా పోయింది. కారణం ఏంది? దేవుడు మనకు తోడుగానే ఉన్నాడు, ప్రార్థనలు చేసుకుంటానే ఉన్నాం, బాగానే ఉన్నాం. ఏంటి కారణం? కారణం ఏంటి అంటే దాపరికమే, దాచుకోవడమే మనిషికి సంతోషం లేకుండా, విలువ లేకుండా, సమాధానం లేకుండా, ఆనందం లేకుండా చేస్తుంది. ఆకాను షీనారు వస్త్రాన్ని, బంగారు కమ్మిని దొంగిలించి ఇంట్లో పెట్టుకున్నాడనే కానీ ఏమీ సంతోషం లేదు. ఎప్పుడు బయటికి తీయాలో తెలియదు, ఎప్పుడు బయటికి తీసి వాడాలో తెలియదు. తీస్తే కనిపెట్టేస్తారు. తీరా చూస్తే వీళ్ళెళ్ళి హాయి పట్టణానికి వెళ్తే ఓడిపోతే దేవుడు యెహోషువకి చెప్పేశా, మీ పాలెంలో ఒకడు కొంతమంది విరోధంగా చేశారు, తప్పు చేశారు, నా మాట వినలేదని దేవుడు చెప్పేశా. ఇంకా భయం మల్లుకొనింది. ఏమాత్రం సంతోషం ఉంది? పేరుకి బంగారం దాచిపెట్టుకున్నాడు, షీనారు వస్త్రం దాచిపెట్టుకున్నాడు, కానీ సంతోషంగా ఉన్నాడా? దాచుకున్నందువల్ల ఆయనకు సంతోషం ఉందా? సంతోషమే లేదు. చివరికి ఆ దాచుకోవడమే అతనికి మరణాన్ని తీసుకుని వచ్చింది. అతనికే కాదు, తన ఇంటి వారందరికీ కూడా. దీంట్లో ఇంటి వారు కూడా పాలి భాగస్తులై ఉన్నారు. అంటే ఇంటి వారికి కూడా తెలుసు ఆయన దాచిపెట్టిన సంగతి, అంటే వారు కూడా దానిని దాచిపెట్టారు. బాగా ఆలోచించేయండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ ఉదయకాల సమయంలో మీ పొరపాట్లని, మీ తప్పిదాలని, లేదా మీకున్న ఆస్తిపాస్తులను, మీకు కలిగిన సమస్తాన్ని దండోరా వేసుకొని సాటించమని చెప్పడం కాదు ఈ వాక్య ఉద్దేశం. మరుగైనది లేని దేవునికి, తేటగా చూసే దేవునికి, సమస్తం తెలిసిన దేవునికి యోబు వలె మీ పొరపాట్లు దాచుకోకుండా చెప్పి విడిచిపెట్టాలన్నది దేవుని యొక్క వాక్య సందేశం. ఈరోజున అనేకులు ఇలాంటి పరిస్థితి, ఎలాంటి పరిస్థితి? దాచుకొని సంతోషంగా లేకుండా ఉండే పరిస్థితి, బాధ కలిగించే పరిస్థితి, ఇరుకున పడేసే పరిస్థితి, అవమానం కలిగించే పరిస్థితి, దుఃఖం కలిగించే పరిస్థితి నేటి క్రైస్తవులకు ఎక్కువైపోయింది. కారణం, క్రైస్తవులు దాచుకున్నంతగా ఎవరు దాచుకోలేరు. డబ్బులైనా దాచుకోరో కానీ, ఆస్తిపాస్తులైనా దాచుకోరో కానీ, సీక్రెట్లు మాత్రం చాలా దాచుకో ఉంటారు. ప్రేమను మాత్రం దాచుకోరులే కానీ ఎక్కువగా కక్షనే దాచుకో ఉంటారు. ఎప్పుడెప్పుడు ఎవరిని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎలా అవమానపరచాలి, ఎలా నిందించాలి, ఎలా బాధ పెట్టాలి, ఇవి ఎక్కువగా దాచుకో ఉంటారు. వారి జీవితాలు కూడా అట్టే ఉంటాయి, వారి బ్రతుకులు కూడా అట్లాగే ఉంటాయి. సంతోషం, సమాధానం లేని జీవితాలు, నిట్టూర్పులు, నిస్సహాయంగా ఉన్న స్థితి ఈ రోజున చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో మనం చూస్తున్నాం. ఎందుకు దాచుకుంటున్నారు? దాచుకొని ఏం ప్రయోజనం? దేవునికి తెలియంది ఏదీ లేదు, దేవునికి మరుగైంది ఏదీ లేదు. నేడు నీవు దాచుకున్నందువల్ల నీ భర్తకి నువ్వు అవమానం తెస్తున్నావు, దాచుకున్నందువల్ల నీ భార్యకి అవమానం తెస్తున్నావు, దాచుకున్నందువల్ల నీ బిడ్డలకు అవమానం తెస్తున్నావు, కుటుంబానికి హానికరంగా మారుతున్నావు. గుర్తుపెట్టుకో. ఎంతకాలం దాచి సంతోషం లేకుండా జీవిస్తావు? నువ్వు నవ్వి, మనస్ఫూర్తిగా నవ్వి, హృదయపూర్వకంగా నవ్వి ఎన్ని రోజులైంది? పైకి అందరి ముందు నవ్వుతున్నావేమో కానీ హృదయంలో నుంచి వచ్చే సంతోషం, హృదయంలో నుంచి వచ్చే ఆనందం ఎంతకాలం అయిందో నీకు దూరం అయిపోయి. ఎంతకాలం అయిందో? కారణం, నీలో ఉన్న దాపరికాలు, నీలో ఉన్న సీక్రెట్లు, నీలో ఉన్న ఆ ప్రతి పరిస్థితి నిన్ను సంతోషం లేకుండా చేస్తుంది. ఇంకా సీక్రెట్గా ప్రార్థన చేయి, రహస్యంగా ప్రార్థన చేయి, మంచిది. రహస్యంగా ఉపవాసం ఉండు, మంచిది. రహస్యంగా ధర్మం చేయి, మంచిది. చేయాల్సిన మాత్రం చేయం, చేయకూడని మాత్రం రహస్యంగా చేస్తాం. ఆ మాటలు దేవుని వాక్యంలోనే ఉన్నాయి. ఏమని? నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఎవరికి తెలియకుండా నీ తలుపు గడియ పెట్టుకొని రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా రహస్యముగా నువ్వు ప్రార్థన చేయి, రహస్యముగా ఉపవాసం చేయి. నీ కుడి చేత్తో ఇచ్చే ధర్మం ఎడమ చేత్తో తెలియకుండా
చాటింపు వేసుకోకుండా రహస్యంగా నీ ధర్మం చేయని చెప్పి దేవుని వాక్యం ఉంది. అలాంటివి చేయి. కానీ ఎంతకాలం సీక్రెట్గా దాచుకొని 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 నువ్వు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి నీకు, నీ కుటుంబానికి సంతోషం లేకుండా చేస్తున్నాయి, సమాధానం లేకుండా చేస్తున్నాయి. ఇంకా మీరు దాచుకునే ఒక విషయం చెప్తా. మీరు చాలా దాచుకుంటారు కదా, దాచుకునే ఒక విషయం చెప్తా. ఏం దాచుకోవచ్చు అంటే, మనం సామెతల గ్రంథంలో ఉన్న మాట 2వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. సామెతలు 2వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి చూడండి. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకొని ఎడల జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకముగా తెలివికై మొరపెట్టిన ఎడల వెతికిన ఎడల వెతికిన ఎడల ఎట్టిదో ఆమేన్, హల్లెలూయా. ఇంకా మీరు ఏం దాచుకోవచ్చు అంటే, దేవుని ఆజ్ఞలను మీ హృదయంలో దాచుకుంటే అది మీకు మంచిది. ఏంటి? దేవుని ఆజ్ఞలను మన హృదయంలో దాచుకుంటే మంచిది. సీక్రెట్లు కాదు, మన బలహీనతలు కాదు, మన పొరపాట్లు దాచుకొని మీరు ఇంకా బాధపడే పరిస్థితి తెచ్చుకోవద్దు. యాకోబు తెలుసుకున్నాడు. పద్నారంకు వచ్చినప్పుడు తెలుసుకోవాలా, కనాను దేశంకి వచ్చి షెకెము అనే ప్రాంతంలో దిగినప్పుడు తెలుసుకోవాలా. అక్కడ జరిగిన పరిస్థితుల కారణంగా, బాధల కారణంగా, కష్టాల కారణంగా దేవుడు నువ్వు బేతేలుకి వెళ్ళమని చెప్పినప్పుడు అప్పుడు తెలుసుకున్నాడు. అయ్యో, దేవునికి మేము దాపరికంగా ఉంచుకుంటే నా ఇంటివారు, నేనైతే దాచుకోలేదు, నా ఇంటివారు దాచుకున్నారేమో, వారితో చెప్దామని 2వ వచనంలో యాకోబు తన ఇంటి వారితో చెప్తే 4వ వచనంలో చూస్తే వారందరూ కూడా వారి అన్య దేవతలను, వారికి ఉన్న ప్రతి దానిని పారవేసినట్లు అక్కడ మనం చూస్తాం. అంటే వారిని వారు శుద్ధిపరుచుకున్నారు, వారిని వారు పరిశుద్ధపరుచుకున్నారు. ఎలా పరిశుద్ధపరుచుకున్నారు? వారు దాచుకున్నవన్నీ కూడా పారవేసి పరిశుద్ధపరుచుకున్నారు. వారు సీక్రెట్గా మెయింటెనెన్స్ చేసే వాటన్నిటిని పారవేసి వారిని వారు పరిశుద్ధపరుచుకున్నారు. ఈ రోజున నీవును నీ కుటుంబమును అలాగ పరిశుద్ధపరచుకుంటే, చెప్తున్నాను వినండి, నీ కుటుంబానికి సంతోషం ఉంటుంది. హల్లెలూయా. నీ కుటుంబానికి సమాధానం ఉంటుంది, నీ కుటుంబానికి ఘనత ఉంటుంది, నీ కుటుంబానికి విలువ ఉంటుంది. ఎప్పుడు? దాచుకున్నప్పుడు కాదు, సీక్రెట్గా మెయింటెనెన్స్ చేసినప్పుడు కాదు, వాటిని విడిచిపెట్టి, గుర్తుపెట్టుకోండి, వాటిని ప్రక్కన పెట్టి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీకు నీ ఇంటిలో చాలా మంది ద్వారా బాధ కలగవచ్చు. భర్త ద్వారా బాధ ఉంటుంది, భార్య ద్వారా బాధ ఉంటుంది, బిడ్డల ద్వారా బాధ ఉంటుంది, ఇంకొకరి ద్వారా బాధ ఉంటుంది. వారిని బట్టి నువ్వు చెడిపోతే ఏమైనా ప్రయోజనమా? వింటున్నారా? భర్త ద్వారా భర్త బాగా, చాలామంది అంటుంటారు, చాలా గొప్పగా చెప్పుకుంటారు, వాళ్ళ భర్త బాగలేడు అందుకని అయ్యమాట అయిపోయింది. సరే, వాళ్ళ భర్త ఎదవా, సరే పనికి మాలినోడే, ఒప్పుకుంటాను నేను. అతను పనికి మాలినోడే ఎందుకు, అతను ఎదవైనందుకు భార్య కూడా ఎదవైతే అది న్యాయంగా చూస్తున్నారు జనాలు. న్యాయం కాదు అది, న్యాయంగా చూస్తున్నారు, న్యాయం కాదు అది. కొన్ని విషయాల మాత్రం వాటిని పాటించరు. ఇప్పుడు అంత ప్రేమ ఉన్నోళ్ళు భర్త తాగి పడిపోయి దెబ్బలు తగిలించుకుని నువ్వు కూడా దెబ్బలు కొట్టించుకుంటా, లేకపోతే వాతలు పెట్టుకుని నువ్వు కూడా వాతలు పెట్టుకుంటావా? వాటిలో మాత్రం పెట్టుకోరు. తప్పుల్లో మాత్రం, పొరపాట్లో మాత్రం సమానత్వాన్ని చూసుకుంటారు. నువ్వు చేస్తే నేను చేయనా, 3 చేస్తా చూసుకో, ఒకటే చేసింది నువ్వు, అంతకంటే గొప్పగా చేయగలను నేను అని చెప్పి పోటీ పెట్టుకుంటారు. అది కాదండి. సరే, చేస్తే చేసావు, దాచుకుంటుంటివి, ముఖమే కారం అయిపోయింది, రూపే లేదు.
ఫెయిర్ అండ్ లవ్లీ పూస్తే కదా అందం వచ్చేది ముఖానికి. దాపరికాలు విడిచిపెడితే అందం వస్తుంది. ఫెయిర్ అండ్ లవ్లీ పూసే వాళ్ళరా గుర్తుపెట్టుకొని పంది కొవ్వుతో చేస్తారంట దాన్ని. ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకునే వాళ్ళు దేంతో చెప్పండి? నిజమండి, నేను చెప్పేది నిజంగా, మీరు నవ్వించేదానికి కాదు. నిజంగా చెప్తున్నాను. పంది కొవ్వుతో చేస్తారంట దేన్ని? ఫెయిర్ అండ్ లవ్లీ. ఇంత పూసుకుంటుంటారు కదా. సరేలే పాపం మీరేదో బోజర్ రాకుండా ఉండేదానికో కొంచెం బాగుండేదానికి పూసుకుంటారు అనుకోండి, నేను ఏం కాదన్నో. కానీ అది కాదు మనకు అందాన్ని ఇచ్చేది. మన ముఖానికి గుర్తుపెట్టుకోండి, మీరు బాగా నవ్వితే ఎంత అందంగా ఉంటారు, ముఖం వికారంగా పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటారు చెప్పండి. ముగిచ్చేసిన ఇంక వాక్యాన్ని. అందంగా నవ్వితే, బాగా మనస్ఫూర్తిగా నవ్వితే మనం చాలా అందంగా కనిపిస్తాం అందరికీ. నువ్వు నలుపుగా ఉన్నా తెలుపుగా ఉన్నా సరే, సామాన్ సాయిగా ఉన్నా ఎట్టున్నా సరే, నువ్వు బాగా మనస్ఫూర్తిగా నవ్వితే చాలా అందంగా కనిపిస్తారు ఇతరులకి. వికారంగా ఉంటే ఎంత అందంగా ఉన్నా కూడా ముఖం ఏందిరా వాడు ముఖం చూస్తుంటే నా మండుతుంది అనిపిస్తుంది. అవునా? ఏందిరా వాడు ముఖాన్ని చూస్తుంటేనే విరక్తి కలుగుతుందిరా చీ అంటుంటారు కదా చాలామంది. అట్లా కనిపిస్తుంది. కారణం దాపరికాలు, సీక్రెట్లు. ఎప్పుడైతే ఆ సీక్రెట్లు పక్కన పెడతారో, ఎప్పుడైతే దాచుకోవడాలు పక్కన పెడతారో మనిషి చాలా సంతోషంగా ఉంటాడు. నేను ఎందుకు చెప్తానంటే ఈ ప్రసంగాలు ఎక్కడా కూడా దొరకనివి, ఎన్ని చేసినా పొందుకోలేనిది ఏదైనా ఉందంటే అది సంతోషమే. ఒకవేళ మీరు ఒక అరగంట సేపు జబర్దస్త్ వీడియోలు చూసి సంతోషపడొచ్చేమో, ఇంకో చూసి సంతోషపడొచ్చేమో, కాదంటంలా. అదంతవరకే. అయి కాదు, మన బలహీనతలు, మన సీక్రెట్లు విడిచిపెడితే మనకు మనసారా అంటే మరలా బలహీనతలు దాచుకునేంత వరకు సంతోషమే ఉంటుంది మనకు. హల్లెలూయా. తిరిగి మరలా మనం దాచిపెట్టుకునేంత వరకు కూడా మనకు సంతోషంగానే ఉంటుంది. ఎందుకంటే మనలో ఏమీ లేదు, ఫ్రీ, స్వతంత్రుని నేను, నాలో ఏ దాపరికం లేదు, ఏమైనా చేసుకోండి ఇబ్బంది లేదు అనుకుంటుంటారు కదా. అట్లాగా మనిషిగా మనము దేవుని దగ్గరకు వచ్చేదానికి, బేతేలు దగ్గరికి వెళ్తున్న యాకోబు ఆయన తన ఇంటి వారిని శుద్ధిపరుచుకొని ఆ బేతేలు దగ్గరికి వెళ్ళి బలిపీఠము కట్టినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. ఈ రోజున దేవుని మందిరకు వచ్చే మనము ఎలా ఉండాలి? మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవడం అంటే మనం దాచిపెట్టుకున్న వాటిని విడిచిపెట్టడం, సీక్రెట్గా మెయింటెనెన్స్ చేసే వాటిని తీసివేయడం, పక్కన పెట్టేయడం. ఎప్పుడైతే మనం అలా చేయగలుగుతామో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మనము మన కుటుంబము సంతోషంగా, విలువగా, గౌరవంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్టి దీవెన ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన మాటలను బట్టి అందరూ కూడా పైకి లేచి నిలుచుందాం.